జూస్పర్మియా అరే వీర్యంలో కణాలు లేని వారికి హార్మోన్ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా ఇస్తుంటారు. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? సో ఈ మగవాళ్ళలో ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక లిమిటెడ్ రోల్ మాత్రమే ఉందన్నమాట. సో ఈ లిమిటెడ్ రోల్ ఎక్కడ అంటే ఇందాక చెప్పినట్టు మన బ్రెయిన్లో పిచ్యూటరీ సైట్ నుంచి, తర్వాత అదేవిధంగా హైపోథెలామస్ నుంచి, తర్వాత పిచ్యూటరీ, తర్వాత అక్కడి నుంచి మన టెస్టిస్ నుంచి ఒక యాక్సెస్ అనేది ఉందన్నమాట. సో ఈ బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్స్ సపోజ్ అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి, సో అదేవిధంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ తగ్గిపోయినప్పుడు మనం ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్స్ హెచ్సిజీ, తర్వాత ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ ఇవి ఎప్పుడైతే మనం సప్లిమెంట్ చేస్తామో టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా టెస్టోస్టెరాన్ పెరిగినప్పుడు లిడిక్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి లిడిక్ సెల్స్ దే విల్ ప్రొడ్యూస్ ద ఈ స్పమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటారు వీటిని. ఈ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ ఎక్కడన్నా ఉన్నా కానీ మనము వీటికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సప్లిమెంట్ చేయగలిగితే దెన్ దే హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. సో హెచ్సిజీ ఇంజెక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. హెచ్సిజీ అండ్ హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ డైరెక్ట్గా కొంతమంది మేము టెస్టోస్టెరాన్ జెల్ వాడతాము, ట్యాబ్లెట్స్ వాడతాము అంటారు, అవి వాడచ్చా అలాగా? సో అది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అండి. ఏంటంటే మనకు ఎండోజీనస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయేసి టెస్టిస్ అనేది కంప్లీట్గా అట్రోఫీ అయిపోతుంది అనమాట. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా ఒక్కొక్కసారి అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ అనేది ఎప్పుడు మనము పిల్లలకి కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు మనము ఇవ్వకూడదు.